అండి. సో మనం కనుక చూసుకుంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గడ్డికాలం ఏర్పడిందని చెప్పేసి మనం చాలా క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మనం చూసుకుంటే కనుక మనకు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కనుక చూసుకుంటే ఒక 6 ఎమ్మెల్యే మొత్తం మనకు కాంగ్రెస్ లోకి వెళ్ళడం జరిగింది. సో వాట్ ఎవర్ రీజన్ ఏదైనా కావచ్చు. సో వీళ్ళైతే వెళ్ళడం జరిగింది. సో మరి వీళ్ళు అంటే నాకు తెలిసినంత వరకు అయితే మరి వీళ్ళు ఆస్తులు కాపాడుకోవడానిక, లేకపోతే వీళ్ళ పనులు జరిపించుకోవడానిక, లేకపోతే అరే మనం అధికారంలో లేము కదా, సో ప్రతిపక్షం ఉన్నాం కదా, సో మనం చేసే పని ఏం లేదు, సో రేవంత్ రెడ్డి పక్కన వెళ్తారైనా మనకు అధికారం ఉంటుంది, సో మన పనులు అయితే ఉద్దేశంతో వెళ్ళారు, వాట్ ఎవర్ రీజన్ ఏమైనా కావచ్చు. సో మనం కనుక అసలు వెళ్ళడం కరెక్టా కదా అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటే, సో ఇది ఇప్పటి నుంచే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. సో మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ రావడం, కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్ లోకి వెళ్ళడం సర్వసాధారణం అయిపోయింది, లిటరల్ కనుక మాట్లాడుకుంటే. సో మరి ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటైనా కనుక మనం క్లారిటీగా మాట్లాడుకుంటే, సో బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందని చెప్పి మనం చాలా క్లారిటీగా అనుకోవచ్చు. సో ఈ విషయం నేను చెప్తున్నాను అంటే, సో మనం లిటరల్ కనుక కొన్ని చూసుకున్న మాత్రం మనకు నిన్న మాత్రం పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, తెల్ల వెంకట్రావు కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, ఇంకా ఒక 6 మంది ఎమ్మెల్యేలు మొత్తం మనకు కాంగ్రెస్ లోకి చేయడం జరిగింది. సో మరి వాటిపైన ఏమైనా ఆరోపణలు ఉన్నాయి. సో అందుకే మరి వాళ్ళపై కొన్ని కేసులు ఉన్నాయి. సో మరి ఇప్పుడు అధికార పార్టీ ఉంటేనే కొద్దిగా నెగ్గగలుగుతాం అనే ఉద్దేశంతో వెళ్ళారా, లేకపోతే ఇంకా వేరే ఉద్దేశంతో వెళ్ళారా, మొత్తం వాళ్ళకే తెలియదు. సో మరి ఇది వెళ్ళడం కరెక్టా కాదన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటే, సో మనకు లిటరల్ కనుక మాట్లాడుకుంటే వెళ్ళడం మాత్రం 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ రాకూడదు, కాంగ్రెస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ లోకి వెళ్ళకూడదు. సో ఎందుకంటే ఇప్పుడు జరిగేది ఏంటంటే అసలుకే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చాలా గడ్డికాలం ఏర్పడిన పరిస్థితి ఏర్పడుతుంది. సో లిటరల్లీ ఒక్కొక్కరు వెళ్ళడం జరిగింది. సో మన కనుక చూసుకుని ఎంపీ సీట్లలో కూడా ఒక్క స్థానం కూడా రాలేకపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనకు మునుగుతున్న పడవలో మనం ప్రయాణం చేయడం కరెక్ట్ కాదు ఉద్దేశంతో మరి వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మొత్తం కాంగ్రెస్ లో వెళ్ళడం జరుగుతుంది. సో లిటరల్ కనుక మనం మాట్లాడుకున్న అసలు నిజంగా అసలు చెప్పాలంటే అసలు ఏం జరుగుతుందంటే, సో బిఫోర్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ 1 or 2 days ముందు సో పార్టీని విమర్శించడం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళేటోళ్ళు వెళ్ళని, పోయేటోళ్ళు పోని, ఉన్నోళ్ళు ఉంటారని చెప్పేసి లెటర్ వాళ్ళే చెప్పడం జరుగుతుంది. సో ఏమవుతుందంటే నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళే కాంగ్రెస్ పార్టీ చేయడం జరుగుతుంది. సో ఇలా ఎందుకు జరుగుతుందో మాత్రం అసలు నిజంగా అసలు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. లిటరలీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకులకు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వేరే అందరికి బీఆర్ఎస్ నమ్ముకున్న వాళ్ళకు సో ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం కనుక వాళ్ళకి నిజంగా లిటరలీ మాట్లాడుకుంటే 1 నుంచి 6 సంఖ్య తగ్గింది. అంటే మనకు వీళ్ళకి 39 ఉంటే ఇప్పుడు 34 అక్కడికి వస్తుంది సంఖ్య. సో కొన్ని అయితే వీళ్ళకు ప్రతిపక్ష హోదా కూడా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. సో నాకు తెలిసినంత వరకు అయితే రేవంత్ రెడ్డి లక్ష్యం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయాలనే ఉద్దేశంతో వ్యూహం పండుతున్నాడని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో రీజన్ ఏమైనా కావచ్చు, మరి ఇంకా మీద ఎంతమంది మిగుతారు బీఆర్ఎస్ పార్టీలో, ఎంతమంది ఉంటారు అనే విషయం మాత్రం ఇంకా లెక్కలోకి రాలేదు. సో ఎందుకంటే ఇంత క్లారిటీగా నేను ఏం చెప్తున్నంటే, అరే ఇప్పుడు ఉన్నట్టుండి మాట్లాడుకుంటా నిన్న మన దాకా విమర్శించుడు, ఈ రోజు పార్టీ వచ్చేసి కలవడం జరుగుతుంది, పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది. పెద్ద టైం కూడా ఏం పట్టండి, లెటర్ మాట్లాడండి, డిసిషన్ తీసుకుంటూరు. సో పార్టీ కండవ కప్పుకుంటూరు, పోతూరు, వెళ్తూరు. సో వీళ్ళ గురించి కనుక మనం క్లారిటీగా మాట్లాడితే, వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో కూడా స్థిరంగా ఉంటారని చెప్పేసి ఎవరు కూడా చెప్పలేరు. సో రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది 100%. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి అధికారం కావాలి, వీళ్ళ పనులు కావాలి. లిటరల్ గా మనం మాట్లాడుకుంటే సో దానికోసం వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. అదే జరిగింది, 100% అదే జరుగుతుంది. సో రేపు పొద్దున బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీ అయినా పోతారు. మనకు రీసెంట్ గా ఈ మధ్య ఒక వీడియో బాగా ట్రెండ్ అవుతుంది. మనకు నేనే రాదు నేనే మంత్రి సినిమాలో ఒక డైలాగ్ బాగా ట్రెండ్ అవుతుంది. మంచి లిటరలీ మీరు చూసే ఉంటారు, బాగా ట్రెండ్ అవుతుంది డైలాగు. అధికారంలో ఉన్న పార్టీలో చేద్దాం, అది ఏ పార్టీ అని కావచ్చు, మా ప్రజలు మమ్మల్ని కాదని వేరే పార్టీకి ఓటేసినా అందులోనూ మేమే చేద్దాం అని చెప్పేసి చాలా క్లారిటీగా మనకు డైరెక్టర్ తేజ వివరించడం జరిగింది. సో లిటరలీ తేజ మరి ముందే ఇట్లా చేశాడు కావచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే పాలిటిక్స్ అని చెప్పేసి. సో మనం చూసుకుంటే సేమ్ టు సేమ్ అనిపించింది. ఈ మధ్య వీడియో కూడా బాగా ట్రెండ్ అవడం జరుగుతుంది. సో అలా అన్నట్టు విషయం. సో మరి ఇది ఇలానే జరుగుతుందా, మరి దీనిపైన ఏమైనా చర్యలు తీసుకోవాలా అనుకుంటే మాత్రం 100% ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు రేవంత్ రెడ్డి కావచ్చు, వేరే కావచ్చు, చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు చేశారు, సో ఇప్పుడు మేము చేస్తున్నాం తప్పేంటి అన్న రీతిలో మాట్లాడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఇంకొక డైలాగ్ కూడా చెప్పడం జరిగింది, ఒక పార్టీ గుర్తుపైన గెలిచిన వాళ్ళు ఇంకొక పార్టీలోకి వెళ్తే మాత్రం చెప్పులు తీగల కొట్టాను అని చెప్పేసి ఏదో డైలాగ్ వస్తుందని చెప్పేసి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఆ డైలాగ్ పట్టుకొని వాళ్ళు చెప్పడం జరుగుతుంది.
సో వాట్ ఎవర్ రీజన్ ఎవరైనా కావచ్చు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పోతురా, కాంగ్రెస్ బీఆర్ఎస్ పోతురా, లేకపోతే బీజేపీ పోతురా అనే విషయాన్ని కొద్దిగా పక్కన పెడితే, నాకు తెలిసినంత వరకే ఒక వ్యక్తిని నమ్మి, ఒక పార్టీని నమ్మి ఓటేసిన వ్యక్తుల్ని, ఓటేసిన జనాల్ని మోసం చేసి ఒక పార్టీ కండవ మీద గెలిచి ఇంకొక పార్టీకి వెళ్ళడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం. నిజంగా ప్రజల్ని మోసం చేసినట్టే. అది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయినోళ్ళు కావచ్చు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోయినోళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ నుంచి బీజేపీ పోయినోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీళ్ళు ఎవరైనా కూడా చేయడం 100% తప్పే. సో మరి దీనికి మరి ఇంకా మొత్తం దీని నుంచి కొద్ది చట్టాలు వచ్చేసి, సో వీళ్ళు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్తే వాళ్ళ ఎమ్మెల్యేని వాళ్ళ పదవి పోతుందని చెప్పేసి ఒక కొత్త చట్టం తీసుకొస్తే కానీ ఈ వలస రాదు. 100% ఇవే జరుగుతుంది. సో చూద్దాం మరి ఇంకా ఇలాంటి ఇంకేం జరుగుతాయో. లిటరల్ గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ మనం కూలిగట్టు మరి కాంగ్రెస్ వెళ్తున్నారు. నిన్న మనమైతే కాంగ్రెస్ విమర్శించిన వాళ్ళు అంతా డైలాగ్ మొత్తం అన్ని మర్చిపోయి మన కాంగ్రెస్ పార్టీలో వెళ్తున్నారు. సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యూహం అనేది ఎవరికి కూడా అర్థం కావడం లేదు. సో చూద్దాం మరి ఇంకెంతమంది బీఆర్ఎస్ పార్టీలు ఉంటారు. ఇప్పుడు మరి 34 మంది ఉంటారా, ఇంకా కూడా వెళ్తారా అనేది మనం వేచి చూడాలి. నాకు తెలిసినంత వరకు అయితే ఇలా వెళ్ళడం మాత్రం 100% తప్పని చెప్పేసి నేను చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే ఇది 100% కరెక్ట్ కాదు. సో చూద్దాం మరి ఇంకెంతమంది బీఆర్ఎస్ పార్టీలు వెళ్తారు. కాకపోతే మనం ఇక్కడ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ విషయంపై ఎవరైనా విమర్శించినా వాళ్ళపై దాడులు కూడా జరుగుతున్నాయి. సో రీసెంట్ గా పాడి కౌశిక్ రెడ్డి పైన కూడా దాడి జరిగింది. సో ఇంకొకటి విషయం చాలా క్లారిటీ చెప్తున్నా. ఈ విషయంపై యూట్యూబర్స్ కొంతమంది మాత్రం శృతి నుంచి మాట్లాడుతారు. పాడి కౌశిక్ రెడ్డి ఏదో అన్నాడని చెప్పేసి వాడు వీడు అరే ఎవరే అని చెప్పేసి చాలా వందలుగా కూడా మాట్లాడుతుండు. నువ్వు అరే తురే అని అనే అర్హత నీకు లేదు. నువ్వు ఆ స్థాయి కూడా కాదు. నువ్వు ఒక జర్నలిస్ట్ అని మాట్లాడు. నువ్వు ఒక పార్టీ కుమ్ము కాస్తుండు, నువ్వే జర్నలిస్ట్ నువ్వే మాట్లాడుతావు. ఏదో టీవీ అని పెట్టి ఆ టీవీ ఇటీవని పెట్టుకుని చెప్పేసి వాడు వీడని మాట్లాడుతావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుంది. దిమాగ్ పనిచేస్తున్నా కొద్దిగా ఆయన ఎవరు అనుకున్నావు? హుజూరాబాద్ ఎమ్మెల్యేనా? అలాంటి పర్సన్ పట్టుకుని నువ్వు వాడు వీడు అని చెప్పేసి అంత వల్గర్ గా మాట్లాడుతున్నావు. కొంచెం విలువలు పెంచుకోవాలి. కాబట్టి ఎవరు విమర్శించండి, వ్యక్తిగతంగా తీసుకోకండి. ఏ పార్టీ కూడా ఎవరికి పెట్టేది ఏముండదు. సో జెన్యున్ గా ఉండండి, న్యూట్రల్ గా చెప్పండి. ఏ సమస్య అయినా కూడా, ఏ పార్టీ చేసిన మోసమైనా, ఏ పార్టీకి చేసిన మోసం అయినా జెన్యున్ చెప్పండి. కానీ మీరు పర్సనల్ గా తీసుకొని ఆ పార్టీ కొమ్ము కాస్తు, ఈ పార్టీ కొమ్ము కాస్తు 100% చెప్పకండి. సో ఆయన పేరు ఏదో శ్రీనివాస్ ఏదో ఉంది చూసిన. సో శ్రీనివాస్ చాలా వల్గర్ గా కూడా మాట్లాడడం జరుగుతుంది. సో అది మానుకుంటే చాలా మంచిది అని చెప్పేసి నాకు అంటుంది. నేను ఏమంటుందంటే, నువ్వు ఒక పార్టీ కొమ్ము కాస్తుంటే అది కాసుకుని ఇష్టం, కానీ పక్కన విమర్శించేట్టు ఎవరికి కూడా లేదు, రాజ్యాంగం కూడా కల్పించలేదు. ఆయన ఒక ఎమ్మెల్యేని పట్టుకొని నువ్వు చాలా ర్యాష్ గా మాట్లాడుతున్నావు. సో నాకు వల్ల ఇప్పుడు చూసాను ఈ వీడియో. సో అది వీడియో డిలీట్ చేసుకుంటే నీకే మంచిది. పొద్దున బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళీ ఆయన గుర్తుపెట్టుకుని నీకే ఇబ్బంది అవుతుంది. ఏం చేస్తాను అనుకుని మాత్రం తర్వాత అలాంటి చాలా సీన్ కూడా జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.